హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మనం లోక్సభలో ఉమెన్ యొక్క పార్టిసిపేషన్ గురించి తెలుసుకోబోతున్నాం. మనం చూస్తే ఓవర్ ద ఇయర్స్ ఉమెన్ పార్టిసిపేషన్, జెండర్ పార్టిసిపేషన్ అన్నటువంటిది పెరుగుతోంది, కానీ అది లీనియర్గా ఉండట్లేదు అన్నటువంటి నేపథ్యంలో ఇవాళ మనం లోక్సభలో ఉమెన్ రిప్రజెంటేషన్ ఎలా ఉంది, వాళ్ళ యొక్క స్టేటస్ ఎలా ఉంది అన్నటువంటిది చూద్దాం. అలాగే ఉమెన్ రిప్రజెంటేషన్ పెరగటం వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి, బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయన్నటువంటి చూద్దాం. అలాగే ఉమెన్ రిజర్వేషన్ యాక్ట్ గురించి కూడా ఇవాళ మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కనుక మనం స్టాటిస్టిక్స్ చూస్తే చూడండి, 1952లో ఎలక్షన్స్ జరిగినప్పుడు ఉమెన్ రిప్రజెంటేషన్ కేవలం 4.41% మాత్రమే ఉన్నింది. మరి 1952 నుంచి 2024 వచ్చేసరికి ఉమెన్ రిప్రజెంటేషన్ చూడండి 13.63% పెరిగింది. అంటే 4% నుంచి 13%, ఓ 10% పెరిగింది అనేసి మనం చెప్పుకోవచ్చు. మరి 10%ఏనా మన ఇన్నేళ్ల స్వతంత్ర భారతదేశంలో ఉమెన్ రిప్రజెంటేషన్ పెరిగేది? ప్రస్తుతం 2024లో జరిగినటువంటి ఈ ఎన్నికల్లో లోక్సభకి మొత్తం 74 మంది ఎంపీలు ఎన్నికయ్యారు. ఉమెన్ ఎంపీస్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఉమెన్ మొత్తం 74 మంది లోక్సభకి ఎంపికైనటువంటి వాళ్ళు ఉన్నారు ఈ సంవత్సరం. మరి ఇంతకు ముందు ఎన్నికలు గనక చూసుకుంటే, అంటే 2019వ సంవత్సరంలో జనరల్ ఎలక్షన్స్ జరిగినప్పుడు అప్పుడు లోక్సభకి 78 మంది ఎంపీలు, అంటే ఉమెన్ ఎంపీలు ఎన్నికవటం జరిగింది. మరి దాంతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు తగ్గినట్టే, అంతేనా? ఇక్కడ చూడండి, ఇంతకుముందు 14.36% ఉంటే ఇప్పుడు అది 13.63%కి తగ్గింది. కానీ 1952లో గనక చూసుకుంటే కేవలం 4.41% అన్నాం కదా. అప్పట్లో కేవలం 22 మంది మాత్రమే ఉండేవాళ్ళు. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు 52 మంది ఎక్కువగా ఉన్నారు. మరి ఇది సరిపోతుందా అన్నటువంటిది ఒక ప్రశ్న. కానీ ఇక్కడ మనం గమనిస్తే స్టార్టింగ్ లో కేవలం 4.41% ఉన్నింది. అది కొంచెం కొంచెం ఇంక్రీజ్ అవుతూ చూడండి, ఇక్కడ మరింత ఇంక్రీజ్ అవుతోంది, తగ్గుతూ వస్తోంది. 1984లో చూడండి హైయెస్ట్ 8.17% మంది ఉన్నారు. అలా పెరుగుతూ తగ్గుతూ 2009కి వచ్చేసరికి 10% దాటింది ఉమెన్ రిప్రజెంటేషన్ అన్నటువంటిది. 10.68%కి పెరిగింది. మళ్ళీ అది హైయెస్ట్ ఇప్పటిదాకా ఎప్పుడు అంటే 2019 ఎలక్షన్స్లో 14.36%, 78 మంది ఉమెన్ ఎంపీస్. మళ్ళీ అది తగ్గుతోంది. అంటే గ్రోత్ అన్నటువంటిది ఉంది, కానీ అది లీనియర్గా లేదు. అయితే ఇప్పుడు ఎలక్ట్ అయినటువంటి ఈ 74 మంది ఉమెన్ ఎంపీస్ ఎవరైతే ఉన్నారో అందులో ఈ 74 మందిలో 43 మంది ఫస్ట్ టైం ఎన్నికైనటువంటి వాళ్ళు ఉన్నారు. 43 మంది అంటే ఎంత? దాదాపు 59% అన్నట్టు. ఇంతకుముందు 52%గానే ఉండేది ఇలా ఫస్ట్ టైం ఎలక్ట్ అయినటువంటి ఎంపీల సంఖ్య. అది ఇప్పుడు 59%కి పెరిగింది. అంటే ఇలా చూసుకుంటే పెరిగింది అనేసి చెప్పొచ్చు మనం. అలాగే ఉమెన్ ఎంపీస్కి సంబంధించి యావరేజ్ ఏజ్ ఎంత అనేసి చూసుకుంటే 50 సంవత్సరాలు ఉమెన్ ఎంపీల యొక్క యావరేజ్ ఏజ్. అది కాకుండా ఇప్పుడు లోక్సభ యొక్క యావరేజ్ ఏజ్ వచ్చేసరికి 56 సంవత్సరాలు. మరి వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వీళ్ళు కొంచెం యంగ్ అనేసే చెప్పొచ్చు వీళ్ళ యొక్క జనాభా. అలాగే ఇక్కడ ఇంకోటి గమనించాల్సింది ఏంటి అంటే, లోక్సభకి సంబంధించి ఇప్పుడు ఇంతమంది ఉమెన్ ఎంపీస్ ఉన్నారు కదా, మరి అందులో 78% మంది అండర్ గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసుకున్నటువంటి వాళ్ళే ఉన్నారు. అంటే మరీ అన్ఎడ్యుకేటెడ్గా కూడా ఉన్నటువంటి వాళ్ళు లేరు. చదువుకున్న వాళ్ళ సంఖ్య అన్నటువంటిది ఈ ఎలక్షన్స్లో పెరుగుతూనే వస్తోంది. కానీ ఈ ఎలక్షన్స్లో మొత్తం 8,360 మంది పార్టిసిపేట్ చేస్తే కేవలం అందులో 10% మాత్రమే ఉమెన్ ఉన్నారు. 10% మాత్రమే ఉమెన్ ఉన్నారు. అందులోంచి 74 మంది మాత్రమే ఇప్పుడు లోక్సభకి ఎన్నికయ్యారనమాట. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే 1957 సంవత్సరంలో కేవలం ఇలా ఉమెన్ పార్టిసిపేషన్ 3% మాత్రమే ఉండేది. కానీ ఆ 3% కాస్త ఇప్పుడు 10%కి పెరిగింది. ఇది కూడా మనం గమనించాల్సినటువంటి ఒక విషయం. మరి ఈ నేపథ్యంలో ఈ ఉమెన్ యొక్క ప్రాతినిధ్యం మరింతగా ఈ ఎలక్షన్స్లో పెరగాలి అంటే ఏం చేయాలి? దానికి సంబంధించి ఒక సొల్యూషన్గా తీసుకొచ్చినటువంటిదే ఉమెన్ రిజర్వేషన్ యాక్ట్ అన్నటువంటిది. ఉమెన్ రిజర్వేషన్ యాక్ట్ చట్టసభల్లో ఉమెన్ యొక్క రిజర్వేషన్ కి సంబంధించి తీసుకొచ్చినటువంటిదే ఈ చట్టం. ఎప్పుడు 2023లో తీసుకొచ్చారు. ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం
ఉమెన్ రిజర్వేషన్ యాక్ట్ ని తీసుకొచ్చారు అన్నటువంటిది మీరు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మరి దీని ప్రకారం మన రాజ్యాంగంలో కొన్ని ప్రొవిజన్స్ ని మార్చటం జరిగింది, కొన్ని ప్రొవిజన్స్ ని యాడ్ చేయటం జరిగింది. మరి ఆ మార్పు అన్నటువంటిది ఏ ప్రొవిజన్స్ లో ఉంది అన్నటువంటిది మనకి తెలియాలి. అలాగే దీని యొక్క టెన్యూర్ ఎంత, ఈ చట్టం యొక్క టెన్యూర్ ఎంత అన్నటువంటిది తెలియాలి. అలాగే ఈ చట్టం యొక్క రెన్యువల్ గురించి కూడా మనకి తెలియాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గనక మనం చూస్తే 1996లో అంటే ఎప్పుడో మనం పుట్టక ముందు నుంచి ఈ ఉమెన్ రిజర్వేషన్ కావాలి అన్నటువంటి డిమాండ్స్ అనేవి లేవనెత్తుతూనే ఉన్నారు. దాదాపు 4-5 సార్ల ప్రయత్నం తర్వాత చివరిగా మనం 2014లోనే ఈ ప్రయత్నం అనేది జరిగింది. మళ్ళీ 2023లో చేసినటువంటి ఈ ప్రయత్నంలో చట్ట రూపం దాల్చింది ఉమెన్ రిజర్వేషన్ యాక్ట్ అన్నటువంటిది. మరి దీని ప్రకారం ఏ ఆర్టికల్స్ లో చేంజెస్ అనేటటువంటివి చేయటం జరిగింది అనేసి మనం చూస్తే, ఒకటి ఆర్టికల్ 330A అన్నటువంటిది. ఆర్టికల్ 330A దేని గురించి తెలుపుతుంది అంటే లోక్సభలో ఉమెన్ యొక్క రిజర్వేషన్ గురించి తెలుపుతుంది. ఉమెన్ రిజర్వేషన్ ఇన్ లోక్సభ, అది ఆర్టికల్ 330A అన్నటువంటిది. అదే ఆర్టికల్ 332A అన్నటువంటిది ఉంది. 332A ఇది ఏంటి అంటే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఏవైతే ఉంటాయో వాటిలో ఉమెన్ రిజర్వేషన్ గురించి తెలిపేటటువంటి ఆర్టికల్ ఇది. అలాగే ఆర్టికల్ 239A అన్నటువంటిది. 239A ఇది ఏంటి అంటే NCT ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీలో ఉమెన్ రిజర్వేషన్ గురించి తెలిపేటటువంటిది ఆర్టికల్ 239A అన్నటువంటిది. అలాగే చివరిది వచ్చేసరికి ఆర్టికల్ 334A అన్నటువంటిది. 334A ఇది ఏం చెప్తుంది అంటే మనకి డీలిమిటేషన్ అన్నటువంటిది పూర్తయిన తర్వాత, డీలిమిటేషన్ అలాగే సెన్సస్ గణన అంటాం కదా, ఈ సెన్సస్ అన్నటువంటిది పూర్తయిన తర్వాత ఇది అమలులోకి వస్తుంది ఈ చట్టం అన్నట్టుగా తెలిపేటటువంటి ఆర్టికల్ ఏది, ఆర్టికల్ 334A అన్నటువంటిది. మనకి ఎగ్జామ్ లో అడగచ్చు. డీలిమిటేషన్ అన్నటువంటిది ఇప్పుడు 2026 వరకు పాజ్ లో ఉంది. దాని తర్వాతే డీలిమిటేషన్ ని చేపడతారు. 2011లో మనకు లాస్ట్ సెన్సస్ జరిగింది. 2021లో జరగాల్సి ఉన్న వివిధ కారణాల వల్ల అది పోస్ట్ పోన్ అయింది. సో ఈ సెన్సస్ జరిగిన తర్వాత అలాగే ఈ డీలిమిటేషన్ జరిగిన తర్వాత నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుంది అని తెలిపే ఆర్టికల్ ఏది అనేసి మనల్ని అడిగితే ఆర్టికల్ 334 అన్నటువంటిది. సో ఇది మనకి తెలియాలి. మరి ఈ చట్టం ఏదైతే ఉందో దీని యొక్క టెన్యూర్ ఎంత అంటే మిగతా చట్టాల్లాగా ఇది ఫ్యూచర్ మొత్తం వర్తిస్తుందా అంటే కాదు, కేవలం 15 సంవత్సరాల కోసం మాత్రమే దీన్ని తీసుకొచ్చారు. 15 సంవత్సరాలు ఇది అమల్లో ఉంటుంది. మరి దీన్ని రెన్యూ చేయొచ్చా అంటే ఎక్స్టెండ్ అన్నటువంటిది చేయొచ్చా దీనిని అంటే పార్లమెంట్ అనుకుంటే దీన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ సీట్స్ కి సంబంధించి రొటేషన్ అన్నటువంటిది కూడా, సీట్స్ కి రొటేషన్ అన్నటువంటిది ఉంటుంది కదా మనకి, ఆ రొటేషన్ అన్నటువంటిది డీలిమిటేషన్ పూర్తయిన తర్వాతనే చేయాలి. డీలిమిటేషన్ పూర్తయిన తర్వాతనే చేయాలి అన్నట్టుగా ఈ చట్టం చెప్తుందన్నమాట. మరి ఈ నేపథ్యంలో మనకి ఏం తెలియాలి, చట్టం తీసుకొచ్చారు సరే, ఇలా చట్టసభల్లో 33% ఉమెన్ కి రిజర్వేషన్ ఇవ్వటం కూడా బానే ఉంది. మరి దీనివల్ల ఉండేటటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, అలాగే డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇది కూడా మనకి తెలియాలి కదా ఎగ్జామ్ గురించి రాయాలి అన్నప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాంటేజెస్ ఏమేమి ఉన్నాయి, ఒకటి జెండర్ ఈక్వాలిటీని సాధించడానికి ఇది ఉపయోగపడుతుంది. జెండర్ ఈక్వాలిటీని సాధించడానికి అంతేనా. రెండవది వచ్చేసరికి డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ లో ఏదైనా ఒక డెసిషన్ తీసుకుంటూ ఉన్నప్పుడు ఆ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ లో ఉమెన్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి, ఆ ఇన్వాల్వ్మెంట్ అన్నటువంటిది పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది అంతేనా. అలాగే మూడవది వచ్చేసరికి పొలిటికల్ లైఫ్, ఉమెన్ కి సంబంధించినటువంటి పొలిటికల్ లైఫ్ కావచ్చు లేదా పబ్లిక్ లైఫ్ కావచ్చు, వీటిలో డిస్క్రిమినేషన్ అన్నటువంటిది ఉమెన్ పట్ల డిస్క్రిమినేషన్ అన్నటువంటి తగ్గించడానికి కూడా ఈ యొక్క ఉమెన్ రిజర్వేషన్ యాక్ట్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. ఈ పర్పసెస్ కోసమే ఈ ఉమెన్ రిజర్వేషన్ యాక్ట్ ని తీసుకురావటం జరిగింది. కానీ ఇది 15 సంవత్సరాల వరకు, అంటే మనకి ఏదైతే స్టార్టింగ్ లో రిజర్వేషన్స్ కేవలం మనం అందరం ఒకే స్థాయి అన్నట్టుగా చెప్పేంత వరకు అనేసి తీసుకొచ్చారు, కాకపోతే ఎక్స్టెండ్ చేస్తూ వచ్చారు కదా, అలాగే దీన్ని కూడా ఒకే 15 సంవత్సరాల లోపల చట్టసభల్లో 33% ఉమెన్ ఉండేలాగా, దాంతో జెండర్ ఈక్వాలిటీని సాధించేలాగా మనం ఈ చట్టాన్ని ఫ్రేమ్ చేశామన్నమాట. మరి దీంట్లో ఉన్నటువంటి సవాళ్ళు ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, ఒకటోది వచ్చేసరికి డీలిమిటేషన్ తర్వాతనే అనేసి అన్నాం, అవునా.
డిలిమిటేషన్ తర్వాతే అనేసి. మరి 2021లో సెన్సస్ చేపట్టాల్సి ఉంది, అది పెండింగ్ లోనే ఉంది. అలాగే డీలిమిటేషన్ అన్నటువంటిది 2026 తర్వాత జరుగుతుంది. మరి చట్టం తీసుకొచ్చిందేమో 2023లో, అమలు వచ్చేసరికి డీలిమిటేషన్ అయిపోవాలి, సెన్సస్ అయిపోవాలి. అంటే చాలా డిలే అన్నటువంటిది జరుగుతుంది ఇక్కడ. అలాగే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, దీనికి సంబంధించి క్వశ్చన్ కూడా అడగొచ్చు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. రాజ్యసభలో ఉమెన్ రిజర్వేషన్ అన్నటువంటిది లేదు. రాజ్యసభకి ఉమెన్ రిజర్వేషన్ అన్నటువంటిది లేదు, గుర్తుంచుకోవాలి. అలాగే ఇంకొకటి ఏంటంటే స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనట్లేదు, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఏవైతే ఉంటాయో వీటిలో కూడా ఉమెన్ రిజర్వేషన్ అన్నటువంటిది లేదు. దీని మీద మనకి క్వశ్చన్ అడగచ్చు అనమాట. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ లో అలాగే స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ లోను 33% రిజర్వేషన్ అన్నటువంటిది వర్తించేటటువంటి చట్టం ఈ ఉమెన్ రిజర్వేషన్ యాక్ట్ అన్నట్టుగా కాదు. స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ కి అలాగే రాజ్యసభకి ఉమెన్ రిజర్వేషన్ అన్నటువంటిది లేదు. మరి లోకల్ బాడీస్ లోకి వచ్చేసరికి ఉమెన్ రిజర్వేషన్ ఉందా? ఉంది. మనకి 73rd అలాగే 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం ఉమెన్ రిజర్వేషన్ అన్నటువంటిది, ఉమెన్ రిజర్వేషన్ అది కూడా 1/3 ఉమెన్ రిజర్వేషన్ అన్నటువంటిది మహిళలకి ఆల్రెడీ ఇవ్వటం జరిగింది. సో 1/3 రిజర్వేషన్ అన్నటువంటిది వీళ్ళకి ఆల్రెడీ ఈ లోకల్ బాడీస్ లో ఉంది. అందుకే ఇప్పుడు లోక్సభలోను స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ లోను ఇలా ఉమెన్ కి ప్రాతినిధ్యం కల్పించాలి అని తీసుకొచ్చినటువంటిదే ఈ యొక్క చట్టం. మరి లోకల్ బాడీస్ కి సంబంధించి ఉమెన్ రిజర్వేషన్ గురించి తెలిపేటటువంటి ఆర్టికల్స్ ఏవి అంటే, ఇటు పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ లోను అలాగే మున్సిపాలిటీస్ కి సంబంధించి ఏ ఆర్టికల్స్ ఉమెన్ రిజర్వేషన్ గురించి తెలుపుతాయి అన్నటువంటిది కమెంట్ సెక్షన్ లో ఇవ్వండి. సో ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.